ఆర్థికంగా భారమున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు మేం మిత్తిలు కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లాంచ్లో పాల్గొన్నారు. బట్టి ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు ఇస్తున్నామన్నారు. హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేదల సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంగా ఎంత భారమైనప్పటికి కూడా నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. వాళ్ళ పండగతో వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా పండగే. పూజ చేసే కార్యక్రమం ఒక పండగ, గృహప్రవేశం చేపించేది ఒక పండగ. అటువంటి పండుగలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 4.5 లక్షల కుటుంబాలకి చేసేటువంటి ఈ బృహత్తర మహోన్నతమైనటువంటి ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం నిజంగా ఇందిరమ్మ రాజ్యానికి ఒక గొప్ప కార్యక్రమంగా మేము అందరం భావిస్తా ఉన్నాం. పేదల అవసరాలు తీర్చేటువంటి సొంత ఇంటి కళ పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించవలసింది ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల పైబడి అప్పుల భారం మా మీద వేసినప్పటికీ రైతాంగ సోదరుల కోసం 21,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో మేము రుణమాఫీ కింద వాళ్ళ 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులు రుణమాఫీ అంతా పూర్తి చేసి, అట్లాగే ఆనాటి ప్రభుత్వం మనందరినీ తాకట్టు పెట్టి 7 లక్షల పైబడి అప్పు చేస్తే ఆ అప్పుల భారాన్ని కట్టడానికి ఇంకొక 64,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు కడుతూనే మళ్ళీ ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయిన 35-36 వేల ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 84 ఇళ్లు పట్టాలు ఇచ్చి వచ్చాం, డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే ఆ అసంపూర్తిగా కట్టిన ఇళ్లను పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక, చిరు ఆశ ఒక గూడు, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇళ్ళు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం 400 చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్, ఒక కిచెన్తో ఇల్లు ఏర్పాటు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 4,50,000తో మొదలెడుతున్న ఈ కార్యక్రమం
దేశంలోనే ఈ రాబోయే సంవత్సరాలలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రంగా ఉండే విధంగా ఏదైతే ఈ పేమెంట్ ఉందో ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ₹1,00,000 ఇవ్వటం జరుగుద్ది. కిటికీ లెవెల్కి కట్టడంతోనే ₹1,25,000 ఇవ్వటం జరుగుద్ది. స్లాబ్ వేసిన తర్వాత ₹1,75,000 ఇవ్వటం జరుగుద్ది. పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ₹5,00,000 అంటే మిగిలిన ₹1,00,000 ఇవ్వటం జరుగుద్ది.